ఇన్వెస్టిగేషన్ పోలీసుల పరిభాషలో చెప్పాలంటే కేసు పరిశోధన, నిశిత పరిశీలన, ఘటనా స్థలంలో ఆధారాల గుర్తింపే అసలు సిసలైన పోలీసింగ్. నెలలు, సంవత్సరాల పాటు సాగిన కేసుల్లో కూడా ఓ చిన్న క్లూ పెద్ద చిక్కుముడిని విప్పుతుంది. అందుకే పోలీసు శిక్షణలో నేర పరిశోధనకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ సునిశిత పరిశీలనే చిలకలూరిపేట సమీపంలో జరిగిన ఓ యువకుడి హత్య కేసును ఛేదించింది. సినిమా స్క్రీన్ ప్లేను మించిన విధంగా సాగిన ఈ కేసు దర్యాప్తు పోలీసులకు ఓ పాఠం లాంటిది. సరిగ్గా 3 నెలల క్రితం పల్నాడు జిల్లా ఎడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారి పక్కన కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వారు వెళ్లి చూసేసరికి అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. అయితే జిల్లా మండల పరిధిలో ఎక్కడా యువకుడి మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో ఇతర ప్రాంతంలో చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చివేసి ఉంటారని పోలీసులు భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మిస్సింగ్ కేసులు పరిశీలించినప్పటికీ వారికి ఎలాంటి ఆధారం లభించలేదు. అప్పుడే పోలీసులు మరోసారి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు అక్కడే వారికి ఓ ఆధారం దొరికింది. అదే ఈ కేసులో కీలకమైంది. సంఘటనా స్థలంలో పోలీసులు ఆధారాల కోసం వెతుకుతుండగా మృతదేహం వద్ద ఓ చేతి గడియారం డయల్ సగం కాలిపోయిన స్థితిలో కనిపించింది. వెంటనే దీన్ని పరిశీలించిన పోలీసులు ఆ వాచ్ కంపెనీ వాళ్లను సంప్రదించారు. దీనికోసం పోలీసులు మహారాష్ట్రలోని నాసిక్ వెళ్లి వివరాలు సేకరించారు. అయితే ఇది అరుదైన వాచ్ అని చెప్పి కంపెనీ వాళ్లు ఈ వాచ్లు దేశంలో కేవలం 2 విక్రయించామని చెప్పారు. ఈ వాచ్ కొనుగోలు చేసిన వ్యక్తి గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తాడిబోయిన గోపిగా వాళ్లు వివరాలు అందజేశారు. దీంతో తీగలాగితే డొంక కదిలిన చందంగా కేసు చిక్కుముడులన్నీ ఒక్కొక్కటి వీడిపోయాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన గోపికి తల్లిదండ్రులు లేరు, అమ్మమ్మ మాత్రమే ఉంది. సినిమా మోజుతో ఉద్యోగం వదిలేసిన గోపి స్వగ్రామం వచ్చి లఘు చిత్రాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నాడు. ప్రత్యేకంగా ఓ బ్యానర్ పెట్టి తానే నిర్మాతగా కొత్తగా మిషన్ మంగళాద్రి అనే వెబ్ సిరీస్ సైతం ప్రారంభించాడు. అయితే ఈ క్రమంలో గుంటూరుకు చెందిన షేక్ అఫ్రీన్ ద్వారా ఆమె సోదరుడు ఇమ్రాన్తో గోపికి పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారగా ఇమ్రాన్ ప్రేమిస్తోన్న అమ్మాయిని గోపి వేధించడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో గోపిని అంతమొందించేందుకు ఇమ్రాన్ పథకం వేశాడు. అయితే గోపికి ముందు వెనక ఎవరూ లేరని, చంపేస్తే అతని వద్ద ఉన్న 75 లక్షలు పంచుకోవచ్చని తన స్నేహితులు షేక్ రియాజ్, షేక్ ఖాజా మొహినుద్దీన్కి ఇమ్రాన్ ఆశ కల్పించాడు. పథకం ప్రకారం గోపిని ఇమ్రాన్ ఉంటున్న గది వద్దకు రప్పించి ఇనుపరాడ్తో తలపై కొట్టి హతమార్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోపి కారులోనే చిలకలూరిపేట వైపు తీసుకెళ్లారు. ఎడ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి పెట్రోల్తో కాల్చివేశారు. గోపి వాళ్ల అమ్మమ్మకు షూటింగ్ పని మీద ఊరు వెళ్లాడని, 2-3 నెలల తర్వాత వస్తాడని అబద్ధం చెప్పడంతో ఆమె ఎలాంటి మిస్సింగ్ కేసు పెట్టలేదని పోలీసులు వివరించారు. 300 వరకు మిస్సింగ్ కేసులు మన స్టేట్ మొత్తం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాకపోవటం వల్ల చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ఫర్దర్గా మళ్ళీ ఎంక్వైరీలో భాగంగా అతనికి సంబంధించిన బిలాంగింగ్స్, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసే క్రమంలో అతనికి సంబంధించి ఒక చేతికి సంబంధించి వాచ్ ఒకటి కాలిపోయి ఉన్నది. అది ఐరన్ ఒక్కటే మిగిలి ఉంది. సో ఆ డైల్కి వెనకాల బ్యాక్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా క్లీన్ చేసి చూడటం వల్ల క్యాషియోకి కంపెనీకి సంబంధించి, జపాన్ కంపెనీ అండి ఇది క్యాషియో, దానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబరు, కోడ్ ఏదైతే ఉందో ఆ మోడల్కి వచ్చింది. ఆ మోడల్ని బట్టి మనం ఆ క్యాషియో కంపెనీ వాళ్ళని నిర్ధారించుకొని
నోయిడాలో ఉంటుందండి, అక్కడ మన ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది. ఆ డిసీజ్డ్ ఎవరనేది తాడిపోయిన గోపి. ఇతను దక్షిణామూర్తి సెబాస్టియన్ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ను పెట్టి వెబ్ సిరీస్ మిషన్ మంగళాద్రి అని ఒక మూవీ తీస్తూ ఇతను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నాడండి. ఇతన్ని 3 నెలల నుంచి కనపట్టలేదని చెప్పారు. ఇతని పేరు తాడిపోయిన గోపి. వెంటనే మేము అతనితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో బాగా దగ్గరగా ఉన్నోళ్ళు చివరిసారిగా అతను ఎవరితో మాట్లాడాడు దీన్ని బట్టి టెక్నికల్గా మా ఐటీ కోరు టీం వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. గోపిని హత్య చేసిన నిందితులు అతని ఏటీఎం కార్డు ద్వారా రోజుకు 1,00,000 చొప్పున డ్రా చేసుకుంటూ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జల్సాలు చేశారు. పోలీసులకు చనిపోయింది గోపి అని తేలడంతో అతనితో సన్నిహితంగా ఉండేవారి వివరాలు సేకరించడంతో నిందితులు పట్టుబడ్డారు. దొరకదు, కేసు ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటిది కూడా పోలీసులు చేంజ్ చేసి నిరసన గుండెలో ఒక భయం కలిగే విధంగా ఈ కేసుని ఛేదించడం జరిగింది. మామూలుగా 3 months ట్రై చేసిన చిన్న క్లూ కూడా దొరకలేదు. కానీ దీంట్లో ఒక చిన్న క్లూ పట్టుకొని సిఐ గారు వారి సిబ్బంది బ్రహ్మాండంగా కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. 75 లక్షల డబ్బులు అతని అకౌంట్లో ఉంటే ఆ డబ్బుల కోసం ఆశపడి దుర్మార్గంగా అతన్ని చంపి పెట్రోల్ పోసి కాల్చి రోడ్డు మీద పడేస్తే ఎలాంటి క్లూ లేనటువంటి ఈ కేసులో ఒక చిన్న వాచ్కి సంబంధించిన కాలిపోయినటువంటి వాచ్కి సంబంధించినటువంటి దాన్ని పట్టుకొని ఈ కేసును సక్సెస్ఫుల్గా